హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చూపించే ఈ కర్రీ కాంబినేషన్ మీలో ఎంతమంది ట్రై చేశారు కామెంట్స్లో చెప్పేయండి. ముందుగా ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కలు, దోసకాయ, ములక్కాడ, కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఆయిల్లో ఎక్కువసేపు మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా 50% కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకుని ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరో 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి. కర్రీ ఇలా చూపిస్తున్నట్టు దగ్గరగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన దోసకాయ, ములక్కాడ, టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి.